గురువుగారు, జ్ఞాపక శక్తి పెంచుకోవటం అనేది పిల్లలకే కాదు పెద్దలకు కూడా అవసరమే. ఈ జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి ఉన్నటువంటి మార్గాలేమిటి? జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి అంటే సులభమైన మార్గం మౌనవ్రతాన్ని ఆశ్రయించడం. జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి, విన్నది మననం చేసుకోవాలి. విన్నది మళ్ళీ మనం మనసులో అనుకుంటున్నామంటే మాట్లాడడం మానేయాలి. సులభమైన ఉపాయం అండి. వింటుంటే అనలేం, అంటుంటే వినలేం. ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదుటివారు కూడా మాట్లాడడం మొదలు పెడితే నువ్వు ఆపుతావా, నేను మాట్లాడుతున్నాను ఇక్కడ అంటారు. లేదా నేను మాట్లాడాక నువ్వు మాట్లాడు. నువ్వు నేను మాట్లాడుతూ ఉంటే లోకం వింటుంది. అలా కాకూడదు. నువ్వు మాట్లాడాక నేను మాట్లాడతాను. వింటుంటే అనలేం, అంటుంటే వినలేం. బుద్ధి చాతుర్యాన్ని పెంచుకోవాలి అంటే వినేదే ఎక్కువగా మనం పెంచుకోవాల్సిన లక్షణం. వింటే రెండు ప్రయోజనాలు. ఒకటి, మనలో ఉండే జ్ఞానం మనలోనే ఉంటుంది. విన్నందువలన ఎదుటివారు ఏదో చెబుతున్నారు కదా, అదంతా వచ్చి మనకు చేరుతుంది. దాంతో మన జ్ఞానం రెట్టింపు అవుతుంది. అవసరం ఉంటే మాట్లాడతాం, లేకంటే లేదు. ఇలా లేకంటే లేదు అనే జ్ఞానం మనం పెంచుకోవాలి అంటే వినడం నేర్చుకోవాలి. బుద్ధి చాతుర్యం, సమయస్ఫూర్తి, జ్ఞాపక శక్తి పెంచుకోవడం అన్నప్పుడు మౌన వ్రతం ఒక్కటే అద్భుతమైన పరిష్కారం అంటుంది ధర్మశాస్త్రం. ఇది రహస్యం.